అంటే ఇంత ముందు మ్యాచ్లో కూడా మంచిగా పంతో కలిసి మంచి పార్ట్నర్షిప్లు క్రియేట్ చేయడం చూసాం. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ స్టెప్స్ అయితే 25 బాల్లోనే 71 పరుగులు చేశాడు, 204 స్ట్రైక్ రేట్తో ఆడాడు. బ్రిలియంట్ అనమాట అసలుకి. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన ఎవరు బ్యాట్స్మెన్ నిలవలేదు. అక్షర్ పటేల్ కానీ లిట్టి యాదవ్ కానీ తక్కువ బాల్స్ ఉన్నాయి, అందరూ హిట్ చేశారు, కానీ వాళ్ళకైతే స్కోర్ అయితే రాలేదు. ఇంకా కాటేజ్కి వచ్చేసి 4 వికెట్లు పడ్డాయి. మంచి బౌలింగ్ వేశాడు అతనైతే, చాలా స్లో రౌండ్ బాల్స్ మంచిగా వేసి బాల్తో అయితే కొట్టించాడు. బుమ్రా కూడా 2 వికెట్లు వచ్చినాయి. ఇది రోమరేష్ అప్పటికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చారు. ఎందుకంటే లాస్ట్లో ఏదైతే ఆ నాక్ ఆడాడో దానివల్లే మ్యాచ్ గెలిచింది అనుకోవచ్చు. ఎందుకంటే 10 బాల్లో 39 అంటే నాట్ ఈజీ. 400 స్ట్రైక్ రేట్ అంటే ఆ డిఫరెన్సే ఇక్కడ కనిపించింది. అంత ఎలక్ట్రిఫైయింగ్ ఆడేవాళ్ళు డీసీలో కనిపించలేదు. అందుకే మ్యాచ్ అయితే ఓడిపోయారు డీసీ అయితే. ఇది ఓవరాల్గా ఫైనల్గా అయితే ముంబై అయితే ఒక మ్యాచ్ గెలిచింది. చూద్దాం, వాళ్ళకి అలవాటే స్టార్టింగ్ మ్యాచ్లో ఓడిపోయి తర్వాత ప్లే ఆఫ్ రావడం. మరి ఇది కూడా